Hello viewers, how are you? I think everyone doing well. మీకు ఈ వీడియో చేసింది రిగార్డింగ్ R18 బ్యాచ్ గురించి. R18 బ్యాచ్ అంటే రెగ్యులర్ వాళ్ళు అయితే 2018లో అడ్మిట్ అయిన వాళ్ళు, అండ్ లాటరల్ స్టూడెంట్స్ అయితేనేమో 2019లో అడ్మిట్ అయిన వాళ్ళు. సో వాళ్ళ గురించి ఈ వీడియో చేశాను. సో మీకు ఎస్పెషల్లీ చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు మీరు ఫైనల్ ఇయర్కి వచ్చారు. 4-1 గోయింగ్ టు కంప్లీటింగ్ అండ్ నెక్స్ట్ 4-2 ఉంది. 4-2 అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు మంచి స్కోప్ ఉంటుంది. యాజ్ ఎ ఫ్రెషర్స్ చాలా జాబ్స్ ఓపెన్ అవుతున్నాయి. ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్, టాస్క్ రిజిస్టర్ అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. సో అందరు కూడా మంచి జాబ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఎక్కువ బల్క్ యూజ్ రిక్రూట్మెంట్ అనేది సాఫ్ట్వేర్కి ఉంది. సో ఎవ్రీ బ్రాంచ్ వాళ్ళకి అడ్వైట్ చేసేది ఏంటిదంటే సాఫ్ట్వేర్కి అటెండ్ చేయండి, ఈవెన్ కోర్ సైడ్ పీపుల్. ఓకే, మీ ఇంట్రెస్టెడ్, నో ఫోర్సింగ్, బికాస్ జాబ్ సైడ్ గ్రోత్ అది చాలా బాగుంది కాబట్టి సాఫ్ట్వేర్ ఇప్పుడు సజెస్ట్ చేస్తున్నాను. సో ఎవరైనా కూడా ఎలిజిబుల్ ఉంటారు కాబట్టి చాలా కంపెనీస్ కూడా ఆల్ బ్రాంచెస్ ప్రిపేర్ చేస్తుంది కాబట్టి మంచిగా అప్లై చేయండి. ఈవెన్ ఆఫ్ క్యాంపస్ కూడా అన్నీ అప్లై చేయండి. అండ్ జాబ్ పేర్స్ పడుతున్నాయి, అన్నీ కూడా అప్లై చేయండి. జాబ్ కోర్స్కి వెళ్ళండి, అటెండ్ అవ్వండి, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే, సో అన్ని జాబ్ ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ చేయండి. ఎస్పెషల్లీ చాలా కంపెనీస్ అనేటి టోటల్ కూడా ఆన్లైన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేస్తుంది. సో రిటన్ టెస్ట్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ, ఎవ్రీథింగ్ విల్ బి డన్ త్రూ ద ఆన్లైన్ మోడ్ ఓన్లీ. సో కాబట్టి ఈ ఛాన్స్ మంచి యూటిలైజ్ చేసుకోండి. ఈజీగా జాబ్ గెయిన్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇలాంటి మంచి టైంలో నెగ్లెక్ట్ చేయకండి. ఓకే, అండ్ అలసత్వం చూపించకండి. అందరూ కూడా మంచిగా రిలాక్స్ కాకుండా మంచిగా పోరాడండి. కంపల్సరీ ఫైట్ చేయండి టు గెట్ ద జాబ్స్ సూన్, బికాస్ మీ పేరెంట్స్ డ్రీమ్స్ అన్ని మీపైనే ఉంటాయి. కాబట్టి ఇలాంటి మంచి టైంలో మంచి జాబ్ కొట్టుకునే ఛాన్స్ మాత్రం మిస్ చేసుకోకండి. ఓకే, చాలా వస్తున్నాయండి, అన్ని విజిట్ చేస్తూ ఉండండి. వెబ్సైట్స్ అవన్నీ కంపెనీస్ కూడా చూస్తూ ఉండండి. అండ్ జాబ్ ఫేర్స్ కూడా, యూనివర్సిటీ అప్డేట్స్ అవన్నీ ఫాలో అవుతూ ఉండండి. జాబ్ ఫేర్స్ కూడా చాలా పడుతూ ఉన్నాయి యూనివర్సిటీలలో కూడా. ఈవెన్ నెక్స్ట్ 18th కూడా ఉంది. ఇప్పుడు 18th కూడా జాబ్ ఫేర్ ఉంది JNTUలో. సో అన్నీ కూడా అటెండ్ కండి. చాలా మంచి కంపెనీస్ కూడా ఉన్నాయి. దాంట్లో వచ్చిందంటే సెట్ అయిపోతాయి, ఎందుకంటే డ్రైగా ఉండే మొన్నటి వరకు కోవిడ్ సిచ్యువేషన్ వల్ల. కాబట్టి కంపల్సరీ అందరు అటెండ్ అవుతూ ఉండండి. సో అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి రిగార్డింగ్ దట్ గ్రేస్ మార్క్స్ అండ్ సబ్జెక్ట్ స్కిప్పింగ్, దట్ ఈస్ సబ్జెక్ట్ లీవింగ్ అనేది. 2 సబ్జెక్ట్ లీవింగ్ అండ్ గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవచ్చా, మళ్ళీ మేము సబ్జెక్ట్ వదిలిపెట్టుకునే ఛాయిస్ ఉందా, ఎక్కువ సప్లీలు ఉన్న వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీకు ఇంకెలాంటి రూల్ అనేది ఇంప్లిమెంట్ చేయలేదండి. సో సేమ్ మీకు అది ఫాలో చేస్తారా లేదా అనేది ఇంకా క్వశ్చన్ మార్కే. సో మ్యాక్సిమం ఉండదు అనే క్వశ్చన్ మార్క్ తోటి, ఉండదనే సొల్యూషన్ తోటే మీరు పాస్ అయ్యేటట్టు ప్రయత్నించండి. ఎందుకంటే సడన్గా లేదు అనుకోండి మీకు ఇబ్బంది అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు వదిలేయడం కన్నా డైరెక్ట్ వాళ్ళే తీసేసేటట్టు అన్నీ క్లియర్ ఉంటాడు. చూడండి ఇప్పటివరకు వచ్చిన మినిమం మార్క్స్ ఏమున్నాయంటే, ఈవెన్ ఒకవేళ సిస్టమ్ పెట్టినా కూడా ఆ మినిమం మార్క్స్ అనేది తీసేస్తారు. కాబట్టి మీకు మంచి పర్సంటేజ్ అలానే మెయింటైన్ అవుతుంది. గ్రేస్ మార్క్స్కు అండ్ సబ్జెక్ట్ స్కిప్పింగ్కి ఆలోచించకుండా కంపల్సరీ అన్నీ పాస్ అయ్యేటట్టు చూడండి. ఓకే, సో లేదు కంపల్సరీ కొంతమందికి ఎక్కువ సప్లీలు ఉండి ఎదురు చూస్తూ ఉంటారు. సో వాళ్ళకు ఎనీ అప్డేట్ ఉన్నా కూడా మీకు వెంటనే ఈ వీడియో రూపంలో చేస్తాను వచ్చిన తర్వాత. ఇప్పటికి మాత్రం అంటే ఎలాంటి అప్డేట్ అనేది లేదండి. సో ఇంకోటి ఏంటంటే చాలా మంది క్రెడిట్ బేస్డ్ సిస్టమ్ ఈవెన్ ఫర్ 2021 కూడా ఎదురు చూస్తున్నారు. ఎగ్జామ్స్ టైంలో తీసేస్తారు, అది 99% అది ఉండదు. సో డోంట్ వరీ రిగార్డింగ్ దట్. అది దాని గురించి బాధపడకుండా మీరు ప్రిపరేషన్ అవుతూ ఉండండి, ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ కాబట్టి. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్, అటెండెన్స్ బేస్డ్ డీటెయిల్స్ కూడా ఉందా అని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో కోవిడ్ ఇంకా కూడా ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి అలాంటి సిచ్యువేషన్ ఉండదు. సో అది కూడా 99% ఉండదు కాబట్టి దాని గురించి కూడా వరి కాకుండా, సో మీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఎలా క్లియర్ చేయాలా సబ్జెక్ట్స్ అవన్నీ వాటి గురించి ఆలోచిస్తూ ఉండండి. ఓకే, సో అంతేగాని ఇంకా అవే మైండ్లో పెట్టుకొని ఇంకా డీటెన్షన్ అవుతామా అలాంటివి పెట్టుకోకుండా సో జాగ్రత్తగా ప్రిపేర్ అవుతూ ఉండండి. మంచి స్కోర్ చేసుకుంటండి. సబ్జెక్ట్స్ అనేవి అన్నీ కూడా క్లియర్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి. ఓకే, సో లేకుంటే ప్రాబ్లం అవుతుంది. మీ గ్రేస్ మార్క్స్ గురించి చూసుకుంటూ ఉండకండి. అండ్ సబ్జెక్ట్ స్కిప్పింగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసుకోకండి. సో అలా చేసుకుంటేనే మీరు మంచిగా గెట్ ఆన్ అవుతారు. ఇదైతే నా సజెషన్.
సో ఇంకోటి వన్ మోర్ థింగ్ వెరీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, చాలా యూజ్ రిక్రూట్మెంట్ పడుతూ ఉంది సాఫ్ట్వేర్లో. మీరు యూజ్ చేసుకోండి ఈ ఆపర్చునిటీస్, ఎస్పెషల్లీ టీసీఎస్ అండ్ విప్రో, ఇన్ఫోసిస్ అవన్నీ కూడా ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ అండ్ మల్టిపుల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ విల్ బి రిక్రూటింగ్ ద క్యాండిడేట్స్. ఓకే, కాబట్టి అందరు కూడా అప్లై చేస్తూ ఉండండి. అండ్ వెబ్సైట్ జైంట్ అప్డేట్స్ అవన్నీ చూస్తూ ఉండండి. జాబ్ పేర్స్ కూడా అన్ని పడుతున్నాయి, రిజిస్టర్ కండి, వెళ్ళండి. ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈవెన్ 1 to 3 times 4-5 times ఫెయిల్ అయినా కూడా అట్లీస్ట్ 10th 20th టైం అయినా కూడా మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అండ్ ఆన్లైన్ మోడ్ ప్రాసెసింగ్ కాబట్టి ఈ టైంలో మీరు చేసుకుంటే చాలా బెనిఫిట్ అవుతుంటారు. అండ్ మీ పేరెంట్స్ డ్రీమ్స్ అన్ని ట్రూ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో అందరు కూడా మంచిగా సెలెక్ట్ కావాలని అండ్ మీకు అందరు కూడా బెస్ట్ విషెస్ అందజేస్తున్నాను. టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ టైం.